రైతు భరోసా గురించి మాట్లాడే కేటీఆర్ కు ప్రజా భరోసా లేదన్నారు రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి. సోషల్ మీడియా వేదికగా తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అన్నారు. ఎలక్షన్ జరిగే రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ఈడీ దాడులకు ఉసిగొల్పుతుందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో దేశంలోనే తెలంగాణ నంబర్ 1 స్థానంలో నిలబెట్టబోతున్నామన్నారు రేణుకా చౌదరి. రైతు భరోసా చెప్పే కేటీఆర్కి నాన్న నీకు ప్రజా భరోసా లేదురా, నీకు అది కోల్పోయారు కాబట్టే మీరు ఇంట్లో ఉన్నారు. నువ్వు మా మీద ఎన్ని చెప్పినా ప్రజా భరోసా సీఎం గారికి ఉంది కాబట్టి దయచేసి ఇది మానేసి మీరు కూడా చేతులు కలిపి పని చేసుకుంటూ వస్తే మీ మీద అభిప్రాయం ఏమైనా కాస్త మారచ్చు. అంతేగాని ఈ విధంగా రోజు నిద్రలేసిన కాడ నుంచి కృష్ణారామ సుప్రభాతం చెప్పుకోకుండా ఈ సొల్లు కబుర్లు చెప్తూ తిరుగుతూ వచ్చారంటే శాశ్వతంగా ముగిసిపోతుంది బీఆర్ఎస్, లేదా బీజేపీ సంఖలో గుప్తంగా కూర్చున్నారు. ఇప్పుడు బహిరంగంగా బయటకు వస్తారు చేతులు కలుపుకొని వీళ్ళిద్దరూ. మిగిలింది కాస్త నాశనం చేయడానికి తప్పితే ఇంకా దేనికి పూనుకోరు. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. ఇవాళ పార్లమెంటు సమావేశాలు ఢిల్లీ అయ్యా ఎలక్షన్ అని స్పెల్లింగ్ ముగించకముందే ఈడీని ఇంటికాడికి వస్తాడు. ప్రతి రాష్ట్రంలో జరగబోయే ఎలక్షన్లప్పుడు ఈడీలు వస్తారు. జరుగుతూ ఉన్న ఎలక్షన్ మధ్యలో సీఎంలను అరెస్ట్ చేస్తారు. భవిష్యత్తులో యూ విల్ సీ తెలంగాణ విల్ బి నంబర్ 1 స్టేట్ ఇన్ ద హోల్ కంట్రీ. ఇది మోడల్ రాష్ట్రంగా మనం సరిదిద్దుకుందాం.